నేను ఇది కరివేపాకు పొడి, కరివేపాకుతో తయారు చేసిన కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, నువ్వులు, కొబ్బెర ఇవన్నీ వేసి ఈ పౌడర్ తయారు చేసిన. నేను ఎల్లిపాయ పొట్టు కనిపిస్తుంది కదా, ఎల్లిపాయలు కూడా వేసిన. అన్నీ కలిపి మిక్సీ పట్టిన. కరివేపాకు ఫ్రై అంటే నూనెలో కాదు, ఒట్టినే వేయించుకొని చేసిన. ఈ పౌడర్తో కూడా నేను ఇప్పుడు చపాతీ చేస్తా. భలే టేస్ట్గా ఉంటుంది. రోజు ఇది తింటే, కరివేపాకు తింటే చాలా మంచిది కదా, జుట్టు మంచిగా పెరుగుద్ది, ఇంకా బీపీ కంట్రోల్లో ఉంటుంది, చాలా మంచిది కరివేపాకు, కొత్తిమీర. అందుకని దీంతో కూడా చపాతీ చేస్తున్నా. ఇప్పుడు పిండి అయితే కలిపి పెట్టిందే ఉంది పిండి, దాంతో చపాతీ చేస్తున్నా. దీంతో ఈ పౌడర్తో చపాతీ చేస్తున్నా. నేను ఫస్ట్ చేసి పెట్టుకున్నా ఈ పౌడర్ మొత్తం. ఇది కలిపి పెట్టిన పిండి. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి, కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలపాలి. కలిపి గంట సేపు కంటే ఎక్కువైంది నేను కలిపి పెట్టిన. ఇప్పుడు దీంతో నేను చపాతీ చేస్తున్నా. పిల్లలకు రోజు ఒక రకంగా, కొత్త రకంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకని చేస్తున్నా. ఇప్పుడు వచ్చేది మళ్ళీ హాలిడేస్ అయిపోతే మళ్ళీ స్కూల్ తెరుస్తారు. పిల్లలకు రోజు ఒక రకంగా కావాల్సి వస్తుంది. ఇట్లా చేసి టిఫిన్లో పెట్టేస్తే పిల్లలు మంచిగా తింటారు. హెల్దీ కూడా, నెయ్యి పెట్టి చేస్తాం కదా, అందుకని హెల్దీ, చాలా మంచిది. మనం చపాతీ పిండి ఎట్లా తీసుకుంటామో అంతే సైజు తీసుకొని చేసుకోవాలి. నేను ఇప్పుడు చపాతీ కాలుస్తున్నా. ఈ పొడి మనం దంచి పెట్టుకుంటే మిక్సీ బట్టి పెట్టుకోవచ్చు. మనం రోజు అన్నంలో కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత కమ్మగా ఉంటుంది. ఇది ఇట్లా మొత్తం కొంచెం తాల్చుకున్న తర్వాత ఈ పొడి నేను హిందీలో తీసిన. ఈ పొడి వీడియో హిందీలో ఉంది, చూడాలంటే చూడుర్రి. ఇది నెయ్యి పెడుతున్నా. ఫస్ట్ కొంచెం నెయ్యి పూసుకోవాలి. చపాతీ మొత్తం నెయ్యి పూసుకోవాలి. పిల్లలకు చాలా హెల్దీ కదా. కొంతమంది పిల్లలు అసలు నెయ్యే తినరు. మా ఇంట్లో కూడా ఉన్నారు నెయ్యి తినని వాళ్ళు. మంచిగా పూసుకొని నెయ్యి మొత్తం మంచిగా పూసుకోవాలి. ఇక్కడ చర్చిలో ప్రేయర్ అవుతుంది, అందుకే శబ్దాలు వస్తున్నాయి మొత్తం. ఇప్పుడు ఇది ఏదైతే పౌడర్ ఉందో ఇది మనం మంచిగా దీని మీద చల్లుకోవాలి. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే తిన్నోళ్ళకి తెలుసు, మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి మీ పిల్లలకి, ఇప్పుడు వచ్చేది స్కూల్లో లంచ్ బాక్స్లో పెట్టుర్రి. నెయ్యి ఉంటుంది, చల్లారినా కానీ తినవచ్చు పిల్లలు. అన్నం పెడితే తిన్నారు కదా పిల్లలు, ఇట్లా చపాతీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా మలిచిన తర్వాత మనం ఇట్లా చేసుకోవాలి. కొంచెం పిండి వేసుకొని మంచిగా చపాతీలాగా దాల్చుకోవాలి. సైడ్లు ఎక్కువ తాలవాలి, మధ్యాహ్నం మందం ఉండాలి. ఈ కరివేపాకు తింటే ఎంత మంచిది, జుట్టు అయితే చాలా బాగా పెరుగుద్ది.
మేమైతే జుట్టుకు కూడా ఆ నూనె రెడీ చేసి పెట్టుకుంటాం. నా వీడియోలో ఉంది, పాత వీడియో చేసిన నేను కరివేపాకుతోటి. ఈ చపాతీ ఉంటుంది కదా, టేస్ట్ అద్దిరిపోయే టేస్ట్ ఇది. సన్న మంట మీద కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేస్తున్నా. పిండి అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా మన దగ్గర. ఈ పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది దాని మీద వేసిందాక చేయి మీద ఇట్లా చేద్దామని చేస్తున్నా. ఇప్పుడు ప్యాన్ దీంట్లో వేస్తున్నారు. రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి, కాలువాలి కాదు కాలువాలి. సారీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఇంకొకటి నేను దాల్చుకుంటున్నా. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అట్లనే నెయ్యి పెట్టుకుంటూ, నూనెతో కూడా చేయొచ్చు కానీ నూనె అంత టేస్ట్ ఉండదు, నెయ్యి పెడితే చాలా బాగుంటుంది. నెయ్యితో కమ్మదనం వస్తుంది. మంచిగా రెండు సైడ్లు కాలవాలి. నెయ్యి పెట్టి కాలిస్తే భలే రుచి ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేయండి, మీ పిల్లలకు పెట్టుర్రి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేది స్కూళ్ళు స్టార్ట్ అయితే ఇక రోజు ఒక పిల్లలకు గోల పిల్లలతోటి. ఇట్లనే అన్నం తాలింపు చేసి కూడా అందులో వేసి చేయొచ్చు పిల్లలకి. పౌడర్ హెల్దీ పౌడర్ ఇది. అన్నీ ఉంటాయి దీంట్లో, పప్పులు ఉన్నాయి, ప్రోటీన్. పప్పులు తింటే ప్రోటీన్ కదా. ఇట్లా కొంచెం మంచిగా కాల్చుకోవాలి. రెడీ. ఇంకొకటి రెడీ కాలేదు, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఒకటి మాత్రం రెడీ అయింది. ఇవి రెడీ అయిపోయినాయి. కరివేపాకుతో పరాటా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లోపల ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మనం స్టఫ్ వేసినాం, నెయ్యి వేసినాం కదా, భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకు కూర అవసరం లేదు, ఇట్లనే తినేసేయచ్చు. ఇంకా కూర ఎందుకు, దీనిలో నెయ్యి ఉంది, కారం ఉంది, భలే టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని, వీడియోస్ నచ్చితే లైక్ చేయరు, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. మళ్ళీ కలుద్దాం ఇట్లనే కొత్త వీడియోలతోటి. తెలుగులో చేస్తే ఎట్లుంటుందో చూద్దామని తెలుగులో చేస్తున్నా. చూడండి, నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. మళ్ళీ కలుద్దాం, బాయ్. టేస్ట్ అయితే అదిరిపోయింది.